మేడారంలో రూమ్ రెంట్లు వేలల్లో ఉన్నాయట. మేడారం జాతర ఇప్పుడు ఏది జనవరి 28వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 28వ తారీఖు నుంచి 31 దాకా మేడారం జాతర అవుతుంది. ఈ జాతరకు సంబంధించి జాతర అవడేమో కానీ ఇప్పుడే మొత్తం కూడా పబ్లిక్ అంతా పోతున్నారు. ఎందుకంటే జాతర అప్పుడు పోవడం కష్టమవుతుంది, కోట్లాది మంది భక్తులు వస్తారు కాబట్టి చాలా కష్టమవుతుంది అని చెప్పేసి ఇప్పుడే పోయి అక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారట, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే ఏమైతే ఒకరోజు ఉండి మరి ఇంత కోడి కూరనో బీడి కూరనో మరి ఇంత మటనో బిట్టనో తెచ్చుకొని చేసుకుందామని చెప్పేసి ఉంటారు కదా కొంతమంది. ఉండాలనుకున్న వాళ్ళకు రూమ్లలో ఉంటారు కదా, అక్కడ ఉంటాయి కదా, అవి రూమ్లు రెంట్లు విపరీతంగా ఉన్నాయట. ఏసీ అయితే 5,000 రూపాయలు, నాన్ ఏసీ అయితే 4,000 రూపాయలు. గుడారాలలో ఉండాలనుకుంటే 400 నుంచి 1,000 రూపాయలు అట గుడారాలు. ఒకటి నడుస్తుందని చెప్పేసి ఒక కథనం వేసింది వెలుగు దినపత్రిక. ఏసీ రూమ్లో రోజుకు 5,000 రూపాయలు, నాన్ ఏసీ అయితే 4,000. బయట భారీగా వెలిసిన గుడారాలు 400 నుంచి 1,000 వరకు ఛార్జ్ చేస్తున్నట. భారీ అద్దెతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మేడారంలో రూమ్ రెంట్లు భారీగా వసూలు చేస్తున్నారు. ఒక్కో రూమ్కు 3,000 నుంచి 5,000 దాకా ఛార్జ్ చేస్తున్నట. ఇక ఏసీ రూమ్లకు రోజుకు 5,000 రూపాయలు, నాన్ ఏసీ రూమ్లకు 3,000 నుంచి 4,000 దాకా తీసుకుంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అమ్మవార్ల సన్నిధిలో బస చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది భక్తులు బయట బస చేస్తే మరికొంతమంది రూమ్లు తీసుకుంటారు. ఇలా రూమ్లు తీసుకునే భక్తులను బిల్డింగ్ల ఓనర్లు దోచుకుంటున్నారు. వారి నుంచి అధిక వద్దలు వసూలు చేస్తున్నట. ఇక టెంట్ సిటీలో 100 రూపాయలట మహాజాతర సందర్భంగా. మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. సంక్రాంతి సెలవులతో ఈసారి జాతరకు ముందు నుంచే భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందట.